హలో బడీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మ్యారీడ్ మంచింగ్స్ విత్ అబి. సో ఈరోజు మన గెస్ట్ వచ్చేసి మన లవ్ మ్యారీడ్ కపుల్స్ వచ్చేసి వినయ్ అండ్ క్రాంతి. వాళ్ళు బెంగళూరులో ఉంటారు. సో మనం వాళ్ళ ఇంటికి రావడం జరిగింది. సో వాళ్ళతో లంచ్ చేస్తూ, వాళ్ళు చేసిన డెలిషియస్ ఫుడ్ టేస్ట్ చేస్తూ, వాళ్ళ మెమరీస్ అండ్ వాళ్ళ మొత్తం జర్నీ అంతా తెలుసుకుందాం, వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం. లెట్స్ గో. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వినయ్ అండ్ క్రాంతి మన కోసం ఎన్ని ఐటమ్స్ చేశారో చూసారా? పలావ్, స్టార్టర్స్ అండ్ కబాబ్స్ అండ్ వైట్ రైస్ విత్ పచ్చడి. సో ఇవన్నీ ఐటమ్స్ టేస్ట్ చేస్తూ వాళ్ళ జర్నీ అండ్ వాళ్ళ లవ్ స్ట్రగుల్ అండ్ వాళ్ళ మ్యారేజ్ అండ్ ఆఫ్టర్ మ్యారేజ్ అన్ని మొత్తం జర్నీ అంతా క్లియర్గా ఒక్కొక్క ఐటమ్ టేస్ట్ చేస్తూ వాళ్ళ మాటల్లోనే విందాం. లెట్స్ వెల్కమ్ దెమ్ వినయ్ అండ్ క్రాంతి. హాయ్ వినయ్ గారు. హాయ్ క్రాంతి. హాయ్. ప్లీజ్ టేక్ యువర్ సీట్. సో మన గెస్ట్ వచ్చేసారు. సో యాక్చువల్గా వీళ్ళింటికి నేను గెస్ట్ని. సో వీళ్ళని ఇంట్రడ్యూస్ చేసుకుందాం. వినయ్ గారు చెప్పండి అబౌట్ యూ, మా ఆడియన్స్కి చెప్పండి, మా సబ్స్క్రైబర్స్ కోసం. నా పేరు వినయ్ కుమార్. నేను బెంగళూరులో ఉంటున్నాను. ఆల్మోస్ట్ 12 years నుంచి ఇక్కడే బెంగళూరులో ఉంటున్నాను. ఐటీలో వర్క్ చేస్తాను. ఓకే. సో క్రాంతి గారు మీరు చెప్పండి మీ గురించి. నా పేరు క్రాంతి. నేను కూడా ఐటీలో వర్క్ చేస్తున్నాను. బెంగళూరులోనే ఉంటామండి మేము. ఓకే, థ్యాంక్ యూ. సో ఏంటండి ఒక్కొక్క ఐటమ్ ఫస్ట్ చెప్పండి. అన్నీ మీరే చేశారా? అన్నీ నేనే చేస్తాను. ఇది మటన్ పులావ్. ఓకే. ఇది బేబీకార్న్ మసాలా. ఓకే. ఇది చికెన్ తందూరి. యా, లుక్స్ వెరీ ఇంట్రెస్టింగ్. అది గోబీ మసాలా. ఓకే. అండ్ ఏంటంటే మన విలేజ్ స్టైల్లో పచ్చడి కూడా అరేంజ్ చేశారు. అవునండి, ఇది ఇంట్లో ఓకే, మీరు ఓన్గా ప్రిపేర్ చేసింది అంటే మీ మదర్ వాళ్ళు చేశారా? ఓ నైస్. అంటే వాళ్ళ టేస్ట్ వస్తుంది అనమాట విత్ వైట్ రైస్. సో ఇవన్నీ అంటే ఈ ఫస్ట్ ఇది టేస్ట్ చేయాలని ఉందండి నాకైతే. మంచి కాంబినేషన్. ఓకే, యా, మన ట్రెడిషన్ అది. అండ్ విత్ రైతా. సో ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అండి. సో లెట్స్ స్టార్ట్ అవర్ డిస్కషన్. ఓకే, మీ గురించి మాట్లాడుకుంటూ అసలు మీ లవ్ ఎలా స్టార్ట్ అయింది, మీరు ఎక్కడ పరిచయం అయ్యారు ఫస్ట్, హౌ డిడ్ యూ గైస్ మీట్, డిస్కస్ చేస్తూ మాట్లాడదాం. ఫస్ట్ వడ్డీ అండి. సో ఫస్ట్ వినయ్ బ్రో, అసలు ఏంటి మన క్రాంతిని ఎక్కడ చూసారు ఫస్ట్? అసలు ఎలా నచ్చింది అంటే ఫస్ట్ ఎలా ఫ్రెండ్షిప్ చేశారా, ప్రపోజ్ చేశారా డైరెక్ట్గా, లేకపోతే కార్డ్ ఏమన్నా, గ్రీటింగ్ కార్డు, లవ్ లెటర్స్ ఏమన్నా బుక్లో పెట్టి పంపించినారా? యాక్చువల్గా తనంటే చాలా ఇష్టం. ఇష్టం ఓకే, బట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఫస్ట్ ఎక్కడ చూసారు? తను మా ఏరియాలోనే ఉండేది. ఓ తను కాలేజీకి వెళ్ళేటప్పుడు తనని చూసాను. తునిగా టైప్ అనమాట మీది. పరిగెడుతూనే ఉన్నారా? తనని కాలేజీకి వెళ్ళేటప్పుడు చూసేవాడిని. ఓకే. ప్లస్ ఒకసారి తన దగ్గరికి వెళ్ళి మాట్లాడినా. ఓకే. మాట్లాడి కాలేజీలో డ్రాప్ చేస్తాను రండి అని చెప్పేసి అడిగాను. అంటే తనకు కూడా తెలుసు తన ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్నాడు అని. అమ్మాయిలు అంతే, వాళ్ళు మనం ఫాలో అవుతున్నట్టు తెలుస్తుంది, బట్ వాళ్ళు తెలియనట్టు ఉంటారు. మనమే వెళ్ళి ముందే డేట్ స్టెప్ వేయాలి. అదే తర్వాత ఒకరికొకరు తెలుసుకున్నాము. తర్వాత ఒకరు చాలా రోజులు కాలేజీలో డ్రాప్ చేసేవాడిని. ఓకే. అట్ ది సేమ్ టైం తను కాలేజీలో చదివే టైంలో నేను ఆల్మోస్ట్ లైక్ బెంగళూరులో జాబ్ చేసేవాడిని. సో ఊరికి వెళ్ళినప్పుడల్లా తనని కలిసి డ్రాప్ చేసి వచ్చేవాడిని. ఓకే. అలా ర్యాపో పెంచుకున్నాను తనతో. అతను ఏమంటున్నాడంటే బైక్ మీద వెళ్ళి వచ్చి అడిగి లిఫ్ట్ అడిగినాను అంటున్నాడు. సో ఎవరు వచ్చి అడిగినా మీరు ఒప్పుకునే వాళ్ళ, లేకపోతే ఆయన మీకు ఎప్పటి నుంచి నచ్చినాడు? కొంచెం ముందు నుంచే ఉంటుంది కదా ఫీలింగ్, అది చెప్పండి క్లియర్గా. యాక్చువల్గా మా ఏరియాలో తనని చూశాను. ఓకే. తను నన్ను చూడడం నాకు గమనించిన తర్వాత చాలా రోజులు తను వస్తూ ఉండడం చూసాను నేను రెగ్యులర్గా. సిన్సియర్గా అనిపించాడు. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. సో నాకు కూడా తనంటే ఇష్టం అని అనిపించింది. సో తను అడగగానే వెళ్ళాలనిపించింది. ఓకే. సో
ఇదంతా బాగుంది, మీరు పరిచయం, మీరు లవ్ యాక్సెప్ట్ చేసుకున్నారు, ఓకే. తర్వాత ఏమన్నా మీ ఏరియాలో తిరగడం కానీ, లైక్ బైక్స్ పైన ఫస్ట్ షోలు వెళ్ళడం కానీ, పార్కులు తిరగడం కానీ, ఇటువంటివి ఏమన్నా ఇంట్రెస్టింగ్ ఉంటే చెప్పండి మా ఆడియన్స్ కోసం. చేసాం చాలా ఉన్నాయి. చాలా ఉన్నాయి. చెప్పండి, ఒకటి చెప్పండి. ఒకటే రోజు 2 షోలు చూడడము, హోటల్స్కి వెళ్ళడం, ఓకే. మంచిగా రెస్టారెంట్స్ తిరిగి మంచిగా ఫుడ్ ఎంజాయ్ చేయడం. ఆయన తర్వాత కాలేజ్ బంక్ కొట్టించేసి బయట పార్క్ తీసుకెళ్ళడం. వీళ్ళంతా మారరా. బట్ ఈ మటన్ పలావ్ అనేది డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుందండి. అవునండి, యాక్చువల్గా కుండలో చేసిన ఫ్లేవర్ తగులుతుంది. సో దిస్ ఈస్ డిఫరెంట్ అండి. మీకు ఈమె చేసే వంటలలో ఏది ఇష్టం ఎక్కువ జనరల్గా? మీరు ఎప్పుడు ఇష్టంగా చేయించుకొని తినే వంట ఏంటి? తను బాగా చేసేది చికెన్ బిర్యానీ బాగా చేస్తుంది. ఓకే, అదంటే చాలా ఇష్టం. తర్వాత మటన్ పలావ్, ఓకే. 2 నాన్ వెజ్. ఈ మటన్ పలావ్ చాలా ఇష్టం, బాగా చాలా బాగుందండి. విత్ రైతా అయితే ఇంకా టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది. సో మీరు చెప్పండి, అయిపోయింది, లవ్ చేసుకున్నారు, ఓకే. నెక్స్ట్ మీ ఇంట్లో చెప్పాలి అని థాట్ ఎప్పుడు వచ్చింది? అసలు మీ ఇంట్లో ఎట్లా అప్రోచ్ అయినారు మీ పేరెంట్స్తో? మా ఇంట్లో యాక్చువల్గా నేను బీటెక్ 3rd ఇయర్ ఉన్నప్పటి నుంచి తనని ఇష్టపడినాను. ఓకే. సో ఆఫ్టర్ ఎడ్యుకేషన్ చెప్దాంలే అనేసి వెయిట్ చేశాము. ఓకే. నేను కాలేజ్కి వెళ్ళేటప్పుడు తను వర్క్ చేస్తుండే. సో నా కాలేజ్ అయిపోయే వరకు, సీనియర్ జూనియర్ని పటాయించినాడు అయితే. కాలేజ్ అయిపోయే వరకు తను కూడా వెయిట్ చేశాడు. ఆ తర్వాత ఒక రోజు వాళ్ళ ఇంట్లో ప్రెషర్ ఎక్కువైపోయింది మ్యారేజ్ చేయాలని. మ్యారేజ్ చేయమని ప్రెషర్ ఎక్కువైతుందా, ఏజ్ ఎక్కువైతుందా ప్రెషర్ చేసినారా? కొంచెం ఓపెన్ ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? చెప్పండి. అట్లేం లేదు, వాళ్ళ ఇంట్లో ఉంటది కదా, ఒక 26-27 వచ్చాక జాబ్ వచ్చింది అంటే ప్రెషర్. నెక్స్ట్ జాబ్ చేయబట్టి 5 years పైన అయింది. ఓకే. సో తనకి మ్యారేజ్ ప్రెషర్ ఎక్కువైపోయింది అనేసి అన్నాడు. నేనేమో నాకు జాబ్ చేయాలని ఉంది, ఇప్పుడే వద్దు అని నేను. ఓకే. బట్ తను ఇంకా లేట్ అవుతే మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయి, అనవసరంగా వద్దు అనేసి మీ ఇంట్లో చెప్పేసి నేను మా ఇంట్లో చెప్పేస్తాను, ఏ ప్రాబ్లం వచ్చినా ఫేస్ చేద్దాం అన్నట్లు తను చెప్పినాడు. జనరల్ గా చెప్పాను రా, నేను సీరియస్ గా తీసుకున్నాను. చెప్పేస్తే ఫస్ట్ పాజిటివ్ రియాక్షన్ అయితే రాదు డెఫినెట్గా, ఆబ్వియస్లీ. ఓకే. సో వాళ్ళు చూద్దాంలే, ఆలోచిద్దామని దాటేసే వాళ్ళు ఎప్పుడు. ఓకే. తర్వాత ఒకరోజు అడిగితే సరే రమ్మని వాళ్ళని ఒకసారి ఇంటికి అని అన్నారు. తను ఒకరోజు వచ్చి మా నాన్నతో మాట్లాడారు. తను వచ్చేసి పాజిటివ్గానే రియాక్ట్ అయ్యాడు, మా నాన్న కూడా లక్కీగా. అండ్ మా నాన్న వాళ్ళు ఒప్పుకున్న తర్వాత వీళ్ళు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళేసి అడిగారు. ఇంకా తన నెక్స్ట్ ఏం జరిగిందో తనని అడగండి. సో చెప్పండి, నెక్స్ట్ ఏంటి? వాట్ నెక్స్ట్? మా ఇంట్లో అయితే అంత ఈజీగా ఒప్పుకోలేదు. ఓ, అమ్మాయి వాళ్ళ ఇంట్లోనే ఒప్పుకున్నారు, మీ ఇంట్లో ఒప్పుకోలేదు? మా చాలా డీసెంట్ ఫ్యామిలీ సార్. ఈజీగా ఒప్పుకోలేదు. చిన్న గొడవలు జరిగాయి. ఓకే. ఆ గొడవలన్నీ ఫేస్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు సాల్వ్ చేసి, చేజింగ్లు, ఏమన్నా అటాక్లు? చేజింగ్లు అలాంటివి కాదు కానీ జస్ట్ డిస్కషన్స్ హై లెవెల్లో నచ్చేవి బాగా. ఓకే. చాలా రోజులు నచ్చాయి. యాక్చువల్గా 6 months పైన డిస్కషన్స్ అవి ఇవి చాలా నచ్చాయి. గ్రీన్ సిగ్నల్ కోసం. ఓకే. వన్ ఫైనల్ డే మా ఫాదర్ ఇంకా నేను గట్టిగా ఉండేసరికి ఇంకా మా ఫాదర్ ఏమనలేక ఓకే అనేసి నేను ఎవరిని పెళ్లి చేసుకోవట్లేదు అనేసి ఒప్పుకున్నారు. ఎవరు వచ్చినా రిజెక్ట్ చేసేటోడు. ఓకే. సో పెళ్ళి ఎన్ని ఇయర్స్ అయిందండి ఇప్పుడు? 10 years అవుతుంది. ఓ 10 years. ఓ సీనియర్ బ్యాచ్ మీరు. సో ఇప్పుడు కిడ్స్ ఎంతమంది? బాబు పాప. ఓకే, బాబు పాప. ఓ చాలా చదువుకుంటున్నారు, మీరు కూడా జాబ్ చేసుకుంటున్నారు, ఇద్దరు. యూఆర్ హ్యాపీ, యూఆర్ లీడింగ్ హ్యాపీ లైఫ్. సో ఒక ఎగ్జాంపుల్ సెట్ చేసినారు. కష్టాలు పడినా కూడా లవ్ చేసి పెళ్లి చేసుకొని పిల్లలని చదివించుకుంటూ మీరు సిటీలో జాబ్ చేస్తూ యూఆర్ ఓకే. నౌ యువర్ పేరెంట్స్ ఆర్ ఎవ్రీవన్ ఈస్ హ్యాపీ. ఎవ్రీవన్ ఈస్ 100% హ్యాపీ. ఇనిషియల్ డేస్లో ఈవెన్ దో ఐటీలో వర్క్ చేసిన బెంగళూరు ఎక్స్పెన్సెస్ తెలుసు కదా. అవును. దానికి చాలా టఫ్గా ఉండేది సింగిల్ వర్కింగ్ అప్పుడు. తను ఫస్ట్ తర్వాత పిల్లలు కన్సీవ్ అయిన తర్వాత, పిల్లలు వచ్చిన తర్వాత 3-4 years అయిన తర్వాత అప్పుడు తను కూడా వర్క్ చేయడం స్టార్ట్ చేసింది. అప్పటి నుంచి తన సపోర్ట్ కూడా నాకు చాలా ఎక్కువ. బట్ ఇద్దరు ఉంటే సిటీలో అదొక హెల్ప్ ఉంటుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ మై వైఫ్. వెరీ హ్యాపీ విత్ యువర్ వైఫ్. సాధించుకున్నారు, కష్టపడినారు. బట్ ఇంత అండర్స్టాండింగ్ చేసుకొని దొరకడం అంటే వైఫ్, ప్లస్ ఇంత మంచి వంటలు చేసి పెట్టే వైఫ్ దొరికిందంటే యూఆర్ గ్రేట్ అండి, యూఆర్ లక్కీ బ్రో. నాట్ ఓన్లీ మీ. ఇంటికి వెళ్తే ఇప్పుడు మా ఇంట్లో అందరు కలిసి ఇంటికి వెళ్ళిన ప్రతిసారి తననే వంటలు చేయమని అడిగి చేయించుకుంటారు. ఓకే. మా రిలేటివ్స్లో కూడా. ఓకే. అలా ఉంటుంది తను చేసే వంటలు. నైస్ అండి. సో
మీరు చెప్పండి, ఈయనలో మీకు అస్సలు నచ్చండి 10 years నుంచి జర్నీ చేస్తున్నారు కదా, అస్సలు ఈ ఒక్క విషయం మార్చుకుంటే బాగుంటుందని నచ్చిన విషయం ఏంటో చెప్పండి. నచ్చంటివి ఆల్మోస్ట్ ఏం లేవు, బట్ అన్ని చిన్నవి ఉంటాయి, అన్ని నచ్చనివి కూడా అలా నచ్చేటట్టు చేసేసుకున్నారు అయితే. బెదిరిస్తారా, భయపడిచ్చిందా ఏంటి? ఊహిస్తేనే భయంకరంగా ఉంది. సో ఇంకోటి, మీ ఇద్దరు ఏదైనా చిన్న విషయాల్లో ఏదైనా గొడవ జరిగినప్పుడు ఇంట్లో కామన్, ఎవరు ఫస్ట్ దగ్గరికి హ్యాపీగా వచ్చి సారీ చెప్తారు, లేకపోతే ఎవరు మొండిగా అట్లే ఉంటారు? ఈ విషయంలో అయితే ఓపెన్గా ఒప్పుకోవాలి. ఓపెన్ టాక్ అండి, ఇది ఓపెన్గా చెప్పండి. ఓపెన్గా ఒప్పుకోవాలి. క్రాంతి వచ్చి నాకు సారీ చెప్తాను. చూసారా ఎంత మంచి వంట వండితే ఇంత మంచి అండర్స్టాండింగ్ చేసుకున్న వైఫ్ దొరకడం, మీరు చాలా అదృష్టవంతులు అసలు. సో ఆయన మాత్రం రాడు, కామ్ గా ఉంటాడు, సైలెంట్ కిల్లర్, సైలెంట్ గా ఉంటాడు. ఓకే, సైలెంట్ కిల్లర్. మీరు ఎక్కడికైనా ట్రిప్స్కి అట్లా వెళ్ళారా? యా, ఫస్ట్ ట్రిప్ వచ్చేసి మేము కేరళ వెళ్ళాము. ఓకే. అండ్ దట్ టు ఇట్ ఈస్ ఎ సర్ప్రైజ్ ఫర్ మీ. నాకు అసలు ఎక్కడికి వెళ్తున్నామో కూడా తెలియదు, తెలియకుండా సర్ప్రైజ్ ప్లాన్ చేశారు. ఐ రియలీ ఎంజాయ్డ్ దట్ ట్రిప్. ఎవ్రీ మినిట్ సర్ప్రైజే. ఎందుకు? లైక్ ఎక్కడికి వెళ్తున్నాం, నెక్స్ట్ ఎక్కడికి ఏం చేస్తున్నామో తెలియదు. అలా ఒక మంచి సర్ప్రైజ్ ఇచ్చారు. అది బిఫోర్ మ్యారేజ్? నో, ఆఫ్టర్ మ్యారేజ్. ఓకే ఓకే. సో అది మెమరబుల్ గిఫ్ట్ ఏమన్నా ఉందా, గుర్తుందా? ఆ ఫస్ట్ ట్రిప్లోనే తను ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కిచ్చేసి అదొక మెమరీ, అదొక మెమరీగా క్రియేట్ చేసాం, గుర్తుండిపోతుంది లైఫ్ లాంగ్. సో తర్వాత మళ్ళీ చాలా ప్లేసెస్ వెళ్ళాము. ఎవ్రీ ఇయర్ 1 or 2 ట్రిప్స్ వేస్తూనే ఉంటాం. యా, వీఆర్ వెరీ హ్యాపీ. ఓకే, ఫైన్. మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది మీరు ఇలా ఉండడం చూసి, మీ ఇలా హ్యాపీగా షేర్ చేసుకోవడం చూసి. వీఆర్ ఆల్సో వెరీ హ్యాపీ. సో మీరు ఇంత కేరింగ్, ఇంత అండర్స్టాండింగ్ అని చెప్తున్నారు కదా, మీ వైఫ్ కోసం ఒక డైలాగ్ చెప్పండి, ఆమెకి డెడికేట్ చేస్తూ ఒకటి చెప్పండి. డైలాగ్ అట్లా ఏం రాదండి, ట్రై చేయండి, ఉంటాయి ఒకటి డైలాగ్స్. ఒక్కసారి ఆలోచించుకుంటే. టాలెంట్ చూపిస్తున్నావేంటి? స్టార్ట్, యాక్షన్. ఓకే. నేను ఏడిస్తే నువ్వు ఏడుస్తావో లేదో తెలియదు, కానీ నువ్వు ఏడిస్తే నేను చచ్చిపోతాను. అబ్బా, ఏంటి బాబు మళ్ళాను? రేనా ఇంటాను కదా అని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు. ఏంటండి డైలాగ్స్ పెద్ద పెద్ద వేస్తున్నాడు. బాగా వీడియో కనిపిస్తుంది కదండి, ఇంకెక్కువ చెప్తున్నాడు అండి. లేనివి కూడా చెప్తున్నాడు అంటవా? అసలు ఉండదు ప్రేమ? లేదు, అలా ఏం లేదండి. ఇక్కడ ఉండేది ఇంకా తన, నాకు ఏదైనా సరే ఇంకా తనే కాబట్టి ఇంకా కొంచెం స్మైల్స్ అండి. స్మైల్స్ ఉన్నాయండి. జనరల్గా పెళ్ళి 10 years అయింది. సో మీకు ఆల్మోస్ట్ ఇంకా మ్యారీడ్ స్టేజెస్ అన్నీ దాటేసినారు, కిడ్స్ ఉన్నారు. సో ఒక తెలుగులో ఒక టైటిల్ ఉందండి, పెళ్ళాం ఊరెళ్తే అని. సో మీ వైఫ్ ఊరికి వెళ్ళినప్పుడు మీ హ్యాపీనెస్ నెక్స్ట్ సెకండ్ నుంచి మీ మైండ్లో రన్ అయ్యే చెప్పండి మాకు కొంచెం. అది నెక్స్ట్ లెవెల్ అండి, ఇంకా అంతే. నెక్స్ట్ లెవెల్ హ్యాపీనెస్ అంతే. ఏదో అనుకున్నాను కానండి, అమ్మో మామూలు విషయం. ఇమీడియట్లీ ఫోన్స్ వెళ్ళిపోతాయి ఫ్రెండ్స్కి అందరికి. సో అట్లా బాగా ఎంజాయ్ చేసినారు అయితే ఆ మూమెంట్స్ అన్నీ. సో మీరు చెప్పండి, మీరు పుట్టింటికి వెళ్ళినప్పుడు ఇక్కడ ఆయన ఏం చేస్తుంటాడో అని ఉంటారో, లేకపోతే చేస్తుంటాడు ఏదో ఒకటి ఫ్రెండ్స్తో, నేను అమ్మ వాళ్ళతో ఉన్నానని అక్కడ హ్యాపీగా ఉంటారా ఇది వదిలేసి? ఇక్కడ ఉంటుంది థాట్ ఆబ్వియస్ గా, బట్ అమ్మ వాళ్ళతో కూడా ఉంటా, టైం స్పెండ్ ఇక్కడ మూడో కన్నా అయితే ఉంటుంది, అమ్మాయిలకు మాక్సిమం ఉంటుంది. నాకు గన్నెత్తారా కాల్ చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా. మూడో కన్ను పెట్టేసి వెళ్ళిపోతారు. అంటే ఒక సాఫ్ట్ కార్నర్, తను తిన్నాడో లేదో, ఏం చేస్తున్నారో అనేసి, అంతే. జాలి చూస్తున్నావా? జాలి ఏంటి జాలి చూపిస్తున్నావా? ప్రేమ, జాలితో కూడిన ప్రేమ అండి. ఇప్పుడు ఈ పచ్చడి ఉంది, అట్లా అట్లా కలిపినట్టు చేసింది ప్రేమ. ఈ పచ్చడి ఎంత కారం ఉంటుందో తర్వాత నా మీద అంత కారం ఉంటుంది. సో క్రాంతి గారు, యా చెప్పండి. మీ ఆయనకి ఫ్రెండ్స్ ఎక్కువ, సర్కిల్ ఎక్కువ, అంటే గర్ల్ ఫ్రెండ్స్ కాదు, ఆఫ్టర్ మ్యారేజ్ మామూలు జనరల్ ఫ్రెండ్స్, ఆఫీస్ ఫ్రెండ్స్ కానీ అబ్బాయిలతో తిరుగుతాడా బాగా? అబ్బాయిలు అంటే చాలా మంది ఉన్నారండి ఫ్రెండ్స్. తన బెస్ట్ ఫ్రెండ్ ఉన్నారు, 10th క్లాస్ ఫ్రెండ్, మొత్తం నర్సరీ టు 10th క్లాస్ ఫ్రెండ్, జాన్ ఫ్రెండ్. ఎప్పుడు తనతోనే ఉండాలని కోరుకుంటాడు ఆయన. ఆ జాన్ ఫ్రెండ్ మీ లవ్కి ఏమైనా హెల్ప్ చేయలేదా? హెల్ప్ చేశాడు. అట్లా మనకి హెల్ప్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, ప్రతి స్టోరీలో ఉంటారు కదా, కంపల్సరీ. సో ఆ జాన్ ఫ్రెండ్ గ్లాస్ ఫ్రెండ్ కూడానా? మీరు గ్లాసులు కడిగే టైం ఎప్పుడంటే జనరల్గా మంత్లీలో ఒక 2-3 times ఉంటుందండి. ఐటీలో వర్క్ చేస్తుంటాం కదా, బయట కొన్ని చిల్ అయ్యే వీకెండ్స్ ఉంటాయి. ఫ్రెండ్స్తో, ఆఫీస్ కొలీగ్స్తో లంచ్కి వెళ్ళడము, డిన్నర్స్కి వెళ్ళడము,
డిన్నర్స్కి వెళ్ళినప్పుడు ఆబ్వియస్గా కంపల్సరీగా గ్లాసులు కడిగే ప్రోగ్రామ్ ఉంటుంది. కడిగేస్తారా అయితే? తప్పేది. సో మీ ఆయన బయటికి వెళ్ళి పార్టీకి వెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేయకపోతే మీ రెస్పాన్స్ ఎలా ఉంటుంది అసలు? సరే వచ్చినప్పుడు వస్తాడు, రానప్పుడు రాడని పెట్టేసి మీ పని మీరు పడుకుంటారా, లేకపోతే ఫోన్ లిఫ్ట్ చేసేంత వరకు మీరు ఏదో మీ ఇన్నర్ మనిషిని బయటికి తీస్తారా? ఫోన్ లిఫ్ట్ చేసే వరకు వెయిట్ చేయను, తన కోసం వెయిట్ చేస్తా కానీ కాల్ చేయను. ఎందుకంటే తన లిమిట్స్ ఏంటో తనకు తెలుసు అని నాకు తెలుసు. అండర్స్టాండింగ్ అండి అసలు మీది. సో పదే పదే కాల్ చేసి తన ఫ్రెండ్స్ టైంలో డిస్టర్బ్ చేయడం ఇష్టం ఉండదు. ఒక్కసారి కాల్ చేస్తా ఇన్ కేస్ మరీ లేట్ అయితే. మీరు కెమెరా ఉందని అట్లేం లేదండి, తనని కూడా అడగండి. లేదు డిస్టర్బ్ మాట్లాడట్లేదు, లేదు డిస్టర్బ్ ఏం చేయదు. చెప్పలేకపోతున్నాడా ఏంటి చెప్పండి? అట్లేం లేదు, వెరీ కోఆపరేటివ్, వెరీ సో కోఆపరేటివ్. ఇంకా వెరీ హ్యాపీ. ఎందుకంటే తను కూడా ఐటీలో వర్క్ చేస్తుంది కాబట్టి షీ కెన్ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్. ఓకే క్రాంతి గారు, జనరల్గా మీ ఆయన ఇంట్లో కొంచెం ఏమన్నా మీకు పనులు చేయడంలో ఏమైనా హెల్ప్ చేస్తుంటాడా? హెల్ప్ చేస్తారండి. చేస్తాడు. చేస్తారు. అన్ని పనులు నాతోనే చేపించేది. అట్లేం లేదు, నాకు మరీ హెల్ప్ ఓపిక చేస్తాడా, లేకపోతే పనులన్నీ చేయిస్తాడా? పనులేం చేయించానండి, హెల్ప్ చేస్తాడు అప్పుడప్పుడు వచ్చేసి. డైలీ మేము చేసే రియాక్షన్ వేరే ఉంటే కొంచెం డౌట్ వచ్చింది. లేదు ఓన్లీ వీకెండ్స్ మాత్రం కాదు, తనకు మార్నింగ్ పూట పిల్లలు స్కూల్కి వెళ్ళే టైంలో కొద్దిగా సపోర్ట్ చేస్తాను. ఆ తర్వాత వీకెండ్స్లో కూర్చొని ఇద్దరం కలిసి ఏదో ఒక పూట కంపల్సరీగా చేసుకుంటాం, ఇద్దరం కలిసి చేసుకుంటాం. ఓకే. సో మీరు ఎప్పుడన్నా మూవీస్కి వెళ్ళినప్పుడు లేకపోతే మాల్స్కి వెళ్ళినప్పుడు మీ ఆయన పక్కన అమ్మాయిలను ఎవరైనా చూడడం మీరు ఏమైనా గమనించినారా? అట్లా చూసే టైపా కాదా చెప్పండి? అది ఆబ్వియస్గా అందరూ చేస్తారండి అబ్బాయిలు. అబ్బాయిలు కాదండి, మీ ఆయన గురించి చెప్పండి. అబ్బాయిలు అన్నా ఎందుకు, మా అబ్బాయిలు ఏం చేస్తున్నారు, మీ ఆయన గురించి చెప్తే తెలుసుకుంటాం. మా ఆయన కూడా చూస్తారు. మేమిద్దరం గోవాకి వెళ్ళినప్పుడు అసలు నేను ఎక్కడ చూడలేదు తనని తప్ప. కళ్ళు అంత మూసుకున్నారు లేదండి, కళ్ళు మూసుకొని వచ్చారా ఏంటి? సో మీ ఆయన ఒప్పుకోవట్లేదండి? ఒప్పుకోవట్లేదు. సారీ అండి, పర్సనల్స్ అడిగింటే ఐఎమ్ వెరీ సారీ. లేదు బట్ చూస్తున్నారని మిమ్మల్ని చూస్తే అర్థమైపోతుంది. బట్ మీ వైఫ్ కూడా చెప్పేసింది కాబట్టి మేము అట్లే కన్క్లూడ్ చేసుకుంటాము. లేదు. సో మంచోడు అయితే శ్రీరామచంద్రుడు మీ ఆయన. మీ ఆయనకి ఇంకా ఏమైనా ఎక్స్ట్రా టాలెంట్స్ ఉన్నాయా? క్రికెట్, వాలీబాల్ అలా ఏమన్నా? తనకు స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం. బట్ ఆ స్పోర్ట్స్ ఆడే టైం ఇప్పుడు సెట్ అవ్వట్లేదు, చాలా ఫీల్ అవుతున్నారు దానికి. బట్ చిన్నప్పుడు అయితే తను ఆల్ టైమ్ గ్రౌండ్లోనే ఉండేవారు. ఓకే. స్పోర్ట్స్ అంటే అంత ఇష్టం తనకి. ఇప్పుడు కూడా ఫ్రెండ్స్ కలిస్తే కన్నా కంపల్సరీగా క్రికెట్ ఆడతారు, ప్లస్ షటిల్ ఆడడానికి వెళ్తాం. ఓకే. ఇక్కడ బెంగళూరులో దొరికిన టైంలో వెళ్తూ ఉంటాం. మీరు ఏ ఏరియాలో బెంగళూరులో ఉండేది? ఎన్ఆర్ఐ లేఅవుట్, రామ్మూర్తి నగర్ దగ్గరలో ఉంటాం. ఓకే, రామ్మూర్తి నగర్ ఎన్ఆర్ఐ లేఅవుట్. మీకోసం మీ హస్బెండ్ ఒక ఇందాక డైలాగ్ చెప్పాడు మంచి అద్భుతంగా, మీరు తన కోసం ఏమన్నా డెడికేట్ చేయొచ్చుగా? నా కోసం పాట పాడొచ్చు కదా? పాట ఇప్పుడు కష్టం. పాడండి, అంతలా అడుగుతున్నాడు పాపం. పాడుచును, వాయిస్ బాగాలేదు. ఏం కాదులే, వినేది మేమే. పాడు గజాల. అందరూ వింటారుగా. అందరి కోసం పాడు. అందరి కోసం పాడండి. నేను తన కోసం ఫస్ట్ డెడికేట్ చేసిన సాంగ్ ఒకటి ఉంది, అది పాడతాను. ఓకే. అది విని అందరూ భరించండి. 10 years నుంచి భరిస్తున్నాడు, తను భరిస్తాడు, అందుకే చెప్తున్నా అందరూ అని. ఓకే, స్టార్ట్, యాక్షన్. ఒకే ఒక మాట మదిలోని దాగుంది మౌనంగా, ఒకే ఒక మాట పెదవు పలేనంత తీయంగా, నా పేరు నీ ప్రేమని, నా దారి నీ వలపని, నా ఊపిరే నువ్వని, నీ కోసమే నేనని నీకు చెప్పాలని. సూపర్, రౌండ్ ఆఫ్ అప్లాస్. నిజంగా చాలా బాగా పాడారండి. థ్యాంక్ యూ. ఇట్ వాస్ గుడ్ యాక్చువల్లీ. సో మంచి టాలెంట్స్ ఉన్నాయి, తనేమో డైలాగ్స్, క్రికెట్, మీరు సింగింగ్. సో మీ లైఫ్ అలా నడిచిపోతుంది హ్యాపీగా, చిల్డ్రన్ అండ్ ఆల్ ఎవ్రీథింగ్. సో ఇంకా మీరు ఇంకేమైనా చెప్దాం అనుకుంటున్నారా? మా ఫుడ్ ఎలా ఉందో చెప్పలేదు మీరు. మీ ఫుడ్ చెప్పాను, అది పలావ్. ఐ బికెమ్ ఫ్యాన్ ఆఫ్ దిస్. అండ్ ఈ పచ్చడి ఇది చాలండి విత్ వైట్ రైస్. సో ఇంకేం అవసరం లేదు, దిస్ ఇస్ వెరీ గుడ్. మీ మదర్కి చెప్పండి బాగా చేశారని. థ్యాంక్ యూ. సో అండ్ మీరు ఇంకా ఏమైనా షేర్ చేసుకుందాం అనుకుంటున్నారా అబౌట్ యువర్ హ్యాపీ మూమెంట్స్, లేకపోతే ఇంకా ఏమైనా చెప్దాం అనుకుంటున్నారా?
ఇంకేం లేదండి, అన్నీ షేర్ చేసేసుకున్నాం. మొత్తం మీ లైఫ్ ఈ 10 years అంతా మా ముందు పెట్టేసినారు. ఓకే, సో మీరు ఇంత అండర్స్టాండింగ్గా ఇంత ఫైట్ చేసి ఇంత పెళ్లి చేసుకొని ఇంత హ్యాపీగా ఉన్నారు కాబట్టి, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇద్దరికి అప్లాస్, కంగ్రాచులేషన్స్. సో మీరు ఇలాగే హ్యాపీగా ఉండి ఇంకా ఇంకా మంచి ఫ్యూచర్లో ఇంకా ఇంకా ముందుకు స్టెప్స్కి వెళ్ళి మీ పిల్లల్ని మీ కిడ్స్ని వాళ్ళ భవిష్యత్తుని బాగా చూసుకొని వెరీ హ్యాపీగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను నా తరపు నుంచి, నా సబ్స్క్రైబర్స్ తరపు నుంచి. అండ్ థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ టు యర్ హౌస్ అండ్ షేర్ చేసుకున్నందుకు, టైం స్పెండ్ చేసినందుకు, మంచి ఫుడ్ పెట్టినందుకు, అండ్ మీ జర్నీలో నన్ను కూడా కొన్ని క్వశ్చన్స్ అడిగి నన్ను కూడా ఇన్వాల్వ్ చేసినందుకు, మా సబ్స్క్రైబర్స్కి కూడా మీరు అన్ని విషయాలు చెప్పినందుకు, అండ్ మీరు చాలా బాగా పాడినందుకు, మీ డైలాగ్ మాత్రం అదరగొట్టారు. నెక్స్ట్ వీడియోలో ఇంకొక సరికొత్త లవ్ మ్యారీడ్ కపుల్స్తో మళ్ళీ వద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ అండ్ కీప్ సబ్స్క్రైబింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. మ్యారీడ్ మంచింగ్స్ విత్ అభి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.